Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. సో ఈ వీడియోలో మనం మిరప అంటే చిల్లిని ఎలా పండించాలో తెలుసుకోబోతున్నాం. అంటే ఫస్ట్ ఈ మిరపని ఏ నేలలలో పండించవచ్చు మరియు ఈ చిల్లిని ఎలా నాటుకోవాలి నుంచి పంట కోసే వరకు ఏమేమి పనులు చేయాలి అనేవి మరియు ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు ఇలా చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్పేదంతా నేను చదువుకొని నేర్చుకొని మీకు చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పినవి మీరు తప్పకుండా ఫాలో కావచ్చు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చిల్లి పండించడానికి ఏ ఏ నేలలలో పండించవచ్చో చూద్దాం. మనం చిల్లిని వివిధ రకాల నేలలలో పండించవచ్చు. ఫస్ట్ వర్షపు ధారకు పంటలకు అయితే నల్ల నేలలు, నెక్స్ట్ నీటి ఆధారపు పైరుకు అయితే నల్ల నేలలు, చలక నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలలో కూడా మనం పండించవచ్చు. నెక్స్ట్ మనం మిరపని పండించడానికి నేలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిల్లిని పండించడానికి మెత్తటి దుక్కి కావాలి. దాన్ని చేయడానికి 3 లేదా 4 సార్లు దుక్కిని దున్నాలి. దాంతోపాటు 2 సార్లు గుంటక తోలాలి. నెక్స్ట్ ఇప్పుడు విత్తన మోతాదు చూద్దాం. ఒక ఎకరానికి నారును పెంచడానికి 650 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. ఒకవేళ మీరు విత్తనాన్ని అలకాలనుకుంటే ఒక ఎకరానికి 2.5 కేజీల విత్తనం అవసరమవుతుంది. నెక్స్ట్ నారుమడి యాజమాన్యం. నారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 మీటర్ వెడల్పు, 4 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు ఎత్తైన నారుమడి చేసి మధ్యలో 30 సెంటీమీటర్ల కాలువలు తీయాలి. నెక్స్ట్ బెడ్డుపై విత్తనం చల్లడంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలను వాడడం వల్ల రసం పీల్చు పురుగులను మనం నివారించవచ్చు. నెక్స్ట్ బెడ్డుపై 1% బోర్డియాక్స్ మిక్చర్ లేదా కాపరాక్సి క్లోరైడ్ని లీటర్ నీటిలో కలిపి నీళ్లతో నారుమడిని 9వ రోజు 13వ రోజు నారుమడిని తడపాలి. నెక్స్ట్ 6 వారాల వయసు గల మొక్కలను నాటుకోవాలి. నెక్స్ట్ విత్తనాన్ని ఎప్పుడు నాటుకోవాలో చూద్దాం. ఖరీఫ్లో అయితే జూలై టు ఆగస్టు మధ్యలో విత్తుకోవాలి. ఒకవేళ రబీ అయితే అక్టోబర్ టు నవంబర్ మధ్యలో విత్తుకోవాలి. ఖరీఫ్ అంటే వర్షాకాలం, రబీ అంటే చలికాలం అని తెలుసుకోవాలి. నెక్స్ట్ నారును నాటడం చూద్దాం. 6 వారాల వయసు గల మొక్కలను నాటుకోవాలి. ఏ సీజన్లో ఎలా నాటుకోవాలంటే వర్షపు ధారపు పైరుకు అయితే సాలుకు సాలుకు మధ్య 60 సెంటీమీటర్లు ఉండాలి. ఒకే సాలులో మొక్కకు 15 సెంటీమీటర్ దూరం ఉండేటట్టు నాటుకోవాలి. ఇక్కడ ఫోటోలు చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నీటి ఆధారపు పైరుకు సాలుకు సాలుకు మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండాలి. మొక్కకు మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండాలి. అంటే మనం కామన్గా 60 ఇంటూ 60 సెంటీమీటర్లు అని అంటాం. అదే ఈ 60 ఇంటూ 60 సెంటీమీటర్లో నాటుకోవాలి. లేదా 75 ఇంటూ 60 సెంటీమీటర్లు లేదా 90 ఇంటూ 60 సెంటీమీటర్లు దూరంలో కూడా నాటుకోవచ్చు. ఇక్కడ ఒకే చోట 2 మొక్కల చొప్పున నాటుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కలుపు నివారణ చూద్దాం. మొక్కను నాటే 1-2 రోజుల ముందు ఫ్లోక్లోరాలిన్ 45% ఎకరాకు 1 లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెన్నిమిథాలిన్ 30% ఎకరానికి 1.3 నుండి 1.6 లీటర్లు లేదా ఆక్సీ ఫ్లోర్ఫిన్ 200 ml చొప్పున ఏదో ఒక దాన్ని 200 లీటర్ నీటిలో కలిపి నాటే 1-2 రోజుల ముందు పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ నాటిన 25-30 రోజుల తర్వాత 15-20 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి గొర్రు కానీ గుంటుకలతో కానీ అంతర కృషి చేయాలి. నెక్స్ట్ ఎరువులు చూద్దాం. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వాడాలి.
నెక్స్టు ఏ సీజన్లో ఎంత ఎరువులు వాడాలంటే వర్షపాధారపు పైరుకు అయితే 60 కేజీల నత్రజని, 40 కేజీల భాస్వరం, 50 కేజీల పొటాష్‌ను ఒక 2.5 ఎకరాలకి వాడాలి. ఒకవేళ మీకు ఎకరానికి కావాలంటే నేను చెప్పిన కేజీల ఎరువును 2.5తో భాగిస్తే వస్తుంది. నెక్స్టు నీటి ఆధారపు పైరుకైతే 300 కేజీల నత్రజని, 60 కేజీల భాస్వరం, 120 కేజీల పొటాష్‌ని వాడాలి. ఇవి 2.5 ఎకరాలకి సరిపోతుంది. నెక్స్టు మిరప కోత చూద్దాం. పంట దిగుబడి అధికంగా పొందడానికి చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు కోసి పట్టలపై గానీ, సిమెంట్ ఫ్లోర్ పైన గానీ ఆరబెట్టాలి. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే వర్షపుధారపు పైరుకు 3-4 కోతలు కోసుకోవచ్చు. నీటి ఆధారపు పైరుకు అయితే 6-8 కోతలు కోసుకోవచ్చు. సో టోటల్‌గా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.